ప్రస్తుతం మనం ఎనకపల్లి గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ 180 దగ్గర ఉన్నాము. ఈ సర్వే నంబర్ 180లో దాదాపు 99 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిలో ప్రభుత్వం గోశాల నిర్మించాలని ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే ఈ భూమి ప్రభుత్వ భూమి కాదు. ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రిందనే మాకు పేదలకు ఇచ్చింది. మేము పేదలం ఈ భూమిని ఆధారం చేసుకుని పేదలం బతుకుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ గోశాల నిర్మించి మా సాగు భూములను మాకు కానియకుండా చేయొద్దని ఇక్కడున్న బాధితులు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు దాదాపు 9 రోజుల నుంచి వాళ్ళు రిలే దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు బాధితులంతా. దాదాపు ఒకప్పుడు 54 కుటుంబాలే ఉండే, ఇప్పుడు తరతరాలుగా ఆ కుటుంబాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి 300 గజాలకు మాకు సరిపోదు. 300 గజాలు 54 కుటుంబాలకు ఇస్తామని కొంతమంది అధికారులు మాతో చెప్తా ఉన్నారు. దానికి మేము ఒప్పుకోమని ఇక్కడ ఉన్న వాళ్ళు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అసలు ఈ భూమికి సంబంధించిన ఇష్యూ ఏంది, ఈ వాళ్ళ బాధితులు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏమంటుంది అనేది ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనా ఎంత ఉంది ఇప్పుడు నీకు? ఎంత సాగు? ఎట్లా వచ్చింది 2 ఎకరాల భూమి నీకు? ఎట్లా వచ్చింది? మా తాత ముత్తాతను చూస్తుంది సార్. నాలుగో తడి మేము నల్లనే బతాం సార్. ఆ భూమికి సంబంధించి మీకు మీ దగ్గర ఎట్లాంటి పత్రాలు ఉన్నాయి? కట్టిన రసీదులు ఉన్నాయి, పన్నులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు దానికి సంబంధించి పాస్బుక్లు ఉన్నాయా? బుక్కులు లేవు సార్. బుక్కులు అవే అనుకున్నాం సార్. మేము తెలియదు, అవే అనుకుని మేము బతున్నాం సార్. మేము ఎంత ఆధారం చేస్తాం తెలియదు. ఆయన ఎమ్మెల్యే పోయినాము, నెల అయినా మాట్లాడదామని ఆ రోజు పూజ చేసిపోయాడు. దొంగ పూజ మాకు అక్కడ కూర్చోబెట్టాడు. మాకు అక్కడ ఇక్కడ పోలీసులను కొట్టి ఆడవాళ్ళు మూలను కొట్టించేసిండు. చేయిరి బంది 2 ఆడవాళ్ళే ఇక్కడ మూలను కొట్టించిండు. ఎమ్మెల్యేనే పోలీసులు కొట్టి సార్ మాకు మొన్న పోయిన సంబరం ఈయన పూజ అయింది. ఎప్పటి నుంచి ఈయన సార్ అడవిలో తింటున్నాం, ఈయన అందుతున్నాం. ఇంట్లో పోయేదే చేసలేదు సార్. ఎన్ని కుటుంబాలు? ఇప్పుడు 50 ఉండే, ఇప్పుడు 50కి 5,000 కుటుంబం మీదే అయింది సార్. 5,000 కుటుంబం మీదే అయింది. దీన్ని బతుకు మాకు ఇదే బతుకు. మాకు కుంట భూమి లేదు, బయట ఇల్లు తప్ప 6 నెలలు పడ సార్. అది ఏం లేదు మాకు బతుకు, ఇదే బతుకులేరు. మాకు కొలువులు లేవు, జాబులు లేవు, మా కొడుకులు లేవు. అందరు పర్మనెంట్ కొలువు చేసుకుంటారు. ఏడో పనిచేసి బతుకుతున్నారు ఈ కుటుంబాలంతా. ఎక్కడో ఆ కూలి ఈ కూలి బతుకుతారు సార్. ఎంతమంది అంత తప్ప మాకు ఏం లేదు. ఇక కాదు ఇప్పుడు దాదాపు ఎంతమంది ఉంటారు బాధితులు? అంతా 5 మంది కుటుంబం సార్. ఇప్పుడు 5,000 కుటుంబం ఉంది దీని మీద. మొత్తం 5,000 కుటుంబం సార్. ఇలా అందరు ఇప్పుడు ఎవరు కూలి బతుకు అందరికీ ఒక్క గవర్నమెంట్ జాబ్ లేదు. ఇలా ఇదే భూమి కూలి చేసుకోవాలి, అంతకన్నా ఎక్కేం లేదు సార్. ఇలా కాదు ఈ భూమి మీది కాదట కదా? మా భూమే సార్. గవర్నమెంట్ అని చెప్తారు. గవర్నమెంట్ ఏం కాదు, మాకు ఇచ్చిర్రు. ఊరు పట్టణంలో మాకు ఇచ్చిర్రు. ఇందిరామి ఇచ్చిన భూములు ఆ నుంచి మా మామలు, మా మామ తండ్రులు కూడా ఈ భూమి మీద పోరాటం చేశారు. రాళ్ళు గుట్టలు అడవి అంతా ఈ ఎవరు భూములు వాళ్ళకు ఇది కొలిచి కానీ ఎవరు అద్దమంది రాళ్ళు తీసుకురు అమ్మలు తాగి గట్క తిని. అప్పుడు వెనకకాలం ఏమున్నా సారు, అది దీనికుంటా నీళ్ళు కూడా సెలమల్ల నీళ్ళు కొత్తుంటే ఆన కొడుతుంటే ఆన నీళ్ళు తాగి బతికి అట్లా కూడా రాళ్ళ రప్పలు తీసుకొని దున్నుకొని పుంటుకూర వేసుకున్నాం, తయ్యలు వేసుకున్నాం, మొక్కజొన్నలు వేసుకొని అవి వండుకొని గట్కలు చేసుకొని వండుకొని మా మామలు బతికిరు. మా మామలు బతికిన తర్వాత మా కోడళ్ళని తెచ్చారు. మా కోడళ్ళని మేము కూడా అదే పోరాటం చేసుకున్నాం. మేము అదే బతుకుని ఇదే భూమి ఇదే పట్ట పైసా ఆడుకొచ్చుకొని మేము కళాకారులం, మేము బుడోజంగాలం సార్. మేము మా 3 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మా ఊర్లో. మేము పైసా ఆడుకొచ్చుకొని పైసా పన్ను కట్టినాం. పన్ను కట్టే కాయిదాలు కూడా ఉన్నాయి మా తాన. మా ఏం లేక ఉట్టిగా ఏం కొట్లాడతలేము మేము. కాదు ఇప్పుడు కాయిదాలు అంటే ఏమున్నాయి మీ దగ్గర? హక్కు పత్రాలు ఏమున్నాయి? ఉన్నాయి, పన్ను కట్టే రసీదులు ఉన్నాయి. ఆ కాయిదాలు ఉన్నాయి, రసీదులు ఉన్నాయి. ఇంకా చాలా మంది తాను కూడా ఈ భూమికి పన్నులు కట్టి కూడా చాలా ఉన్నాయి. అందరితో ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరు లేరు. గవర్నమెంట్ ఏమంటుంది ఇప్పుడు? గవర్నమెంట్ ఏమంటుంది, మీకు ఏమి అని 100 ఎకరాలు ఇస్తానన్నది. 100 గజాలు ఎక్కిస్తానది. 100 గజాలు దాకా అంటే మేము ఒప్పుకోలేము. 200 అన్నది ఒప్పుకోలేము. 300 అన్నది ఒప్పుకోలేము. మాకు ఇచ్చేది 500 ఇవ్వండి అమ్మ, 500 ఇవ్వండి. ఎకరకు 500 ఇచ్చి ప్రతి మంది అంతా గోశాలు అంటారు. అవే గోశాలు మాకు ఇవ్వండి, మేము కూడా మెప్తాం. ఇప్పుడు ఈ గోశాల కట్టాలనుకుంటున్న ఈ భూమిలో పంటలు ఏమైనా పండుతున్నాయా, లేదంటే ఈ పడవ భూమిలో? పడవ ఏం లేదు సారు, గోసాయిలు కట్టేది అవసరం లేదు. ఇలా ఈ పంట చేసుకొని ఏడాదికో పంట చేసుకొని తింటున్నాము. అదే మన సంవత్సరం దాకా జరిపించుకుంటాం.
ఏం పండిస్తారు ఇందులో? మేము జొన్నలు వేస్తున్నాము, కందులు వేసుకుంటాము, ఉలువలు వేసుకుంటాము, ఇంత గోగరకాయ వేసుకుంటాము, తైదలు వేసుకుంటున్నాము, అవే బతుకుతున్నాము సార్ మేము. అంతకని మించి మాకు ఇంత పట్ట భూమి కూడా అవతల లేదు. ఈ భూమి తప్ప ఇంకా అవతల పట్ట భూములు మాకు లేవు. ఇప్పుడు మీ సమస్య ఈ గోశాలకు సంబంధించిన సమస్యను మీ ఎమ్మెల్యే దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిరా? చెప్పారు ఎమ్మెల్యే గోసాలంటే ఎమ్మెల్యే అనలేడు. ఇక్కడ ఉన్నోళ్ళు ఆఫీసులలో ఉన్నామే గోశాల సంగతి గోశాలు ఎడగడేస్తా సార్. నీకు ఇది పట్ట భూమి ఎంత మంచిగా ఉంది భూమి, నీకు భూమి లేకరా అక్కడ లేదు వస్తువు ఉందట భూమి ఆ గౌటాన భూమిలో అక్కడ కట్టేసుకోండి. నీ గోశాల గురించి మేము పొలము ఎంత సాగు చేసాం ఇన్నేళ్ళ సాధి మేము. కాలేయాద ఎరువైనా కాలేయాద వచ్చి భూమి పూజ చేసిపోయాడు సారు. గోశాలకు భూమి పూజ మీకు న్యాయం చేస్తాడు, 500 గజాలు ఇప్పిస్తాడు. ఇంటి చుట్టూ 10 మాటలు తిరిగినాం, కాలు మొక్కినాం, కారు కింద పడుకో అన్నాడు నన్ను సార్. కారు కింద శరీరం కొట్టిండు, పెట్టి శరీరం కొట్టిండు. నేను ఖచ్చితంగా మాట్లాడితే మా భూములు ఏం న్యాయం చేసిపోడు సార్, మీరు పోతురు కారు ఎక్కుతారు అని ఇంటికి పోతే నువ్వు కారు కింద పడుకో అన్నాడు. అంటే ఇది ఏంది ఎంతవరకు వచ్చింది సార్? ఇది న్యాయమేనా? ఇది అన్యాయమా? ఏం న్యాయం ఇది? మన గరీబ్ వాళ్ళని పొట్టల మీద కొడితే ఏం అన్యాయం ఇది? నువ్వు ఉన్నాడు కాబట్టి నువ్వు కారు కింద పడతావు, నువ్వు కారు కింద పడితే నువ్వు ఉన్నాడు నీకు అదే పరిస్థితి వస్తే నువ్వు ఎంత బాధ అనిపిస్తుంది? మాట సారు మాకెంత బాధ అంటే మా కడుపులు ఉడతలేవా? మేమేం తిని బతకాలి? నీకు గోసాల అంత పానము మా జీవులు కావా? మా జీవులు కావా? మీరు రాజమండ్రిలోకి అంత జీవులు ఉన్నాయి కానీ మాకు జీవులు మీ బీదవాళ్ళ జీవులు అర్థం చేసుకోరా? బీదవాళ్ళ జీవులు అర్థం చేసుకోరా? ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇక్కడ? ఎక్కడ 10 రోజులు 20 రోజులు అవుతుంది సారు ఇక్కడ ధర్నా చేయబట్టి. ఈయన వండుకుంటాం, ఈయన దోమలకు బాధలకు ఈయన వండుకుంటాం, ఈయన ఉంటున్నాము. ఆ వంటలు చేసుకుంటే కూడా అవి కూడా గుంజుకుంటారు. ఆ కుర్చీలో మన కట్టెలు తెచ్చుకుంటే కట్టెలు గుంజుకుంటారు పోలీసులు. ఏమైనా బట్టలు కప్పుకొని తెచ్చుకుంటే బట్టలు గుంజుకుంటారు, బస్తాలు గుంజుకుంటారు. అట్లా కొంగులు కప్పుకొని కూడా వండుకుంటారు సారు. ఈ సొంతరాకులు నిన్న తెచ్చిర్రు, వాళ్ళందరూ మాట్లాడి తెచ్చిర్రు. ఇవి కూడా రానియకుంటుంటే ఎద్దులు మంచుకొని తీసుకొని వచ్చారు బండి మీద. నిన్న ఈటెల రాజేందర్ సార్ వచ్చినట్టుగా మాట్లాడినారు సార్. ఆయన వచ్చినప్పుడే అయితేనే ఉంది సార్. ఇక ఆయన వచ్చినప్పుడు మాట్లాడినాము సారు. ఏదో తిరవాలి 2 రోజుల కల్లా చేస్తామని అంటారు. చేస్తామని రాని ఇట్లా దొంగ దెబ్బలు కొడతామని ఇట్లా లేరు కదా సారు. పట్టుకపోయారు సార్, మడలకేసి మడలకే పట్టుకపోయాడు. ఏమో పట్టలు ఇస్తున్నాడంట, ఎవరు కాలేయాదా పట్టలు ఇస్తున్నాడంటే ఒక్కడు ఎట్లా ఇస్తాడు? మొదటిగా చేస్తుంది కానీ ఈయన నడమ ఈయన కాయదాలు పట్టలు ఎట్టిస్తాడు? 300 గజాల స్థలం తీసుకోవడానికి కొంతమంది ఒప్పుకున్నారు అని ఇలా వార్తలు వచ్చినాయి. మళ్ళీ ఒప్పుకున్నారా అందరూ? మేము ఒప్పుకోలేదు సారు, మేము ఒప్పుకోలేము. ఎవరు మేము ఒప్పుకోలేము, ఒక్కరు కూడా. అక్కడ పోయిన వాళ్ళు ఒప్పుకోరేమో కానీ మేమైతే ఒప్పుకోలేము. మేము ఒప్పుకోలే. 500 ఎక్కున్నాము, 4 అన్నా సార్ అనుకున్నాము సార్. ఎంత మటుకైతే పట్టాలు మాకు కావాలంటే కావాలి. రైతు లేనిదే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కాంగ్రెస్ పాలన. మా చెప్పురమ్మా. మాకు చాలా బాధలు ఉన్నాయి. మేము ఈవీఎల్కి 9 రోజులు అవుతుంది ఇక్కడ వండుకోబట్టి. వచ్చిన అన్న వాళ్ళందరూ చెప్పిపోతున్నారు, మేము వండుకుంటూనే ఉన్నాము. ఇయ్యల చూస్తే మాకేం న్యాయం లేదు. 9 రోజులకు ఇయ్యలకి మాకు ఇయ్యల జరిగిన చాలా ఘోరంగా న్యాయం ఉంది, దెబ్బలు తినడం ఉంది. ఇప్పటిదాకా మండలం కాడికి పోతే పోలీసులు కొట్టిరు, మా పిల్లల్ని వేసుకొని పోయిరు. మా పిల్లల్ని ఎందుకు వేసుకుపోయిరు? మా భూములు మాకు ఇవ్వమంటే మమ్మల్ని కష్టాలు పెట్టి మమ్మల్ని దెబ్బలు తింటారు, మమ్మల్ని పట్టుకపోతున్నారు. ఇది ఎక్కడ రాజ్యం? ఏం న్యాయము? ఏ మంత్రి కాడు, ఎవరు గారు? మా ఊరు పటేల్లో మమ్మల్ని పట్టించిండు. మా దగ్గరికి ఎవరు రావద్దు. ఎన్ని కష్టాలు పడుకుంటా ఈ భూముల మీద మేము మా అత్తమామల కష్టాలు పడుకుంటా, మేము కష్టాలు పడుకుంటా. మా పెళ్ళయి 24 సంవత్సరాలు సంది ఊరు సర్పంచ్
ఇవాళ 10 మందికి పట్టాలు చేయించి మా 50 మందిని ఈడ పెట్టి దొంగతనం ఎందుకు పట్టాలు చేయించిండు? మాకు అది కావాలి, మా దగ్గరకు వచ్చి మాట్లాడాలని మేము మనవి చేస్తున్నాము. మరి దొంగలక పోయిండు మమ్మల్ని మండలం కాడ అందరూ. ఎవరు సర్పంచ్? ఎవరు? ఊరు సర్పంచ్ అమరేందర్ పటేల్ పోయినందుకు మేము మండలం కాడికి పోయినాం. ఆయన కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏ పార్టీ ఆ పార్టీలో మన్ను పోయా ఆ పార్టీ తరపు నుండి వస్తాడు, మమ్మల్ని పట్టిస్తాడు. మమ్మల్ని పట్టించి మా పిల్లలందరినీ వ్యాన్లు ఎక్కించి వాళ్ళని కొట్టి ఇప్పుడు ఎక్కడ పోయిండు? మా దగ్గరికి రావాలి, మేము మాట్లాడాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని ఏం చేసిండు? అవ్వ ఆయన పోలీసు ఆయన మా పిల్లలు లాఠీలతో కొట్టిండు, మా పిల్లలను మస్తు కొట్టిండు. ఎట్లా ఎందుకు కొడుతుండు? మాకు న్యాయం కావాలి. ఇన్ని రోజులు సంది మేము ఏదో ఒప్పుకుందాం, 300 గజాలకు అనుకున్నాము. ఇప్పుడు మేము దెబ్బతిన్నాక 300 గజాలకు మేము ఒప్పుకోము. మా పిల్లలు కష్టపడ్డారు, మా పిల్లలని వేసుకొని పోతారు. బీపీ పేషెంట్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేసినారు? మేము మండల ఆఫీస్ కాడికి పోయినాము. లోపల అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతుందంటే మేము బయట పోయి చూడడానికి వెళ్ళాము. అయితే ఒక 5 మందికి లోపల దొంగతనంగా తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేస్తారు ప్లాట్. మేమంతా ఏమో ఇక్కడ ధర్నా చేస్తున్నాం. 9 రోజుల నుంచి తిండి లేదు, తిప్పలు లేదు. అంటే మేము దొంగలమా, మేము నక్సలైట్లమా ఏందా? మళ్ళీ కుక్కలను ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేదు ఇక్కడ. మగ పిల్లలు మ్యాన్ హ్యాండిల్ చేసి చేతి వంపరి దింపి లోపల పడేసారు, కుక్కలను పడేసి వాష్రూమ్ పోతామంటే కనీసం 2 గంటల సేపు కూర్చునేట్టు తిప్పుకొచ్చారు. 2 గంటల సేపు వాష్రూమ్ పోతుంది అడవిలు అంటే కూడా ఇంతవరకు పంపించలేరండి. ఇది ఎంతవరకు న్యాయం? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వమా లేకపోతే దొంగల ప్రభుత్వమా? పోలీసులు ఎవరికి న్యాయం చేస్తారు చెప్పండి? ప్రజల కోసమా లేకుంటే మీరు గవర్నమెంట్కి పాలు చేస్తున్నా? మీరు పోలీసు వ్యవస్థ మీరు చెప్పండి. మేము అన్యాయం చేసామా? కాశ రమేష్ ఈయనే ఉన్నాడే. ఇష్టం ఉంటే ఒండ్రి అని చెప్పినాము, ఇష్టం ఉంటే మీరు ఒండ్రి అని చెప్పినాము. పొద్దుగాలనే మాకు ఇష్టం లేకున్నా మేము బొమ్మన్నాం, మీరు ఇష్టం లేకున్నా కానీ బొమ్మని చెప్పినాం. మేము వద్దంటాను, మేము వద్దంటాను అంటే మేము నన్ను పట్టుకుంటే మమ్మల్ని అడగాలి. మా తింటారు, మా తాను ఉంటారు, మా తాను పండుకుంటారు, అన్ని చేస్తారు. దొంగతనం ఉండి 2 చేసారు మోసం, 3 ఆడోళ్ళతోనే 3 ఇండ్లు, 2 కాశ రమేష అమరేందర్ 2 అమరేందర్ దానికి 50 మంది ఆడోళ్ళం పోయినాము. కాలు మొక్కినాము, ఏళ్ళు మొక్కినాము. మీ తాత ఇచ్చిండు, నీ పేరు నిలబెడతాము. ఒక సగం పోయినా కానీ సగమే ఇప్పి అన్నము. పెద్దమ్మా నేను ఇప్పిస్తా పెద్దమ్మా, మీరు భయపడకుండ్రి, నేను ఊరకు రానా, నేను వస్తా కదా పెద్దమ్మా అన్నాడు. ఆయన 2 జీపులలో పోయినాము. ఆయన కింద దయలేదా? ఎట్లా పోయి మండల ఆఫీసులో కూర్చుంటాడు? ఇప్పుడు ఎట్లా పోయి ఊళ్ళోకి వస్తాడు? ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఊళ్ళోకి వస్తాడు? భూమి లేదా, ఇల్లు లేదా, లేదా? దొరకపోతే అందరం దొరకపోవాలి.